మనం చేసేది మన కంప్లీట్ యాబ్ బర్నర్. ఈ కంప్లీట్ యాబ్ బర్నర్లో మనకి దానికి సపోర్ట్ మసిల్స్ వచ్చేసి మన గ్రాయిన్ మసిల్స్, మన షోల్డర్ మసిల్స్ అండ్ మన అప్పర్ బాడీ మసిల్స్ అన్నిటినీ సూపర్ రిలాక్స్డ్ అండ్ ఈజ్ మోడ్లోకి తీసుకొచ్చేసాం, రైట్? సో ఆసమ్. సో నా ఇక్కడ నుంచి మనము దాన్ని ఫర్దర్ డెవలప్ చేసుకోవడానికి మనం ఫస్ట్ మన రెగ్యులర్ యాబ్ మూవ్స్ చేసుకుని అవి యాక్టివ్ మోడ్లోకి తెచ్చేసుకుని దెన్ విల్ గో ఇన్ టు ద ప్లేట్ మూవ్స్. సో ఫస్ట్ యాక్టివ్ మోడ్కి ఎలా తీసుకొస్తాము, మన ప్లాంక్ హోల్డ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో గో ఆన్ టు యువర్ ఎల్బో. ఓకే, హ్యాండ్స్ డౌన్ అండ్ దెన్ చెస్ట్ ఇన్ ఫ్రంట్ పెట్టేసుకుని అండ్ స్టమక్ టక్ ఇన్ చేసుకుని లెట్ ఇట్ బర్న్. హిప్ లో 9, ఫుల్ బర్న్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Awesome. Did you feel the burn? Super. Now అలానే మనం బోట్ హోల్డ్లోకి వెళ్దాం. హోల్డ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ వే. ఎందుకంటే మనకి హోల్డ్స్తో మన బ్లడ్ సర్క్యులేషన్ దానికి పంపించి ఇంకా యాక్టివ్ మోడ్లోకి తీసుకోవచ్చు. దాని తర్వాత స్ట్రెంథనింగ్కి వీ కెన్ డూ మోర్ లోడ్ బేస్డ్ ఎక్సర్సైజ్. గాట్ ఇట్? సో లెట్స్ గో. ఫస్ట్ బోట్ హోల్డ్. సో చాలా మంది ఫస్ట్ బోట్ హోల్డ్స్ ఇలా హ్యాండ్స్ వెనక్కి పెట్టుకుంటారు, పెట్టుకుని లెగ్స్ ఇలా స్టార్ట్ చేస్తారు, విచ్ ఆల్సో ఐమ్ ఓకే విత్. సో బిగినర్స్కి దిస్ ఇస్ గుడ్. కానీ ఇది ఎక్కువ ఎఫెక్టివ్. ఇది కూడా లైక్ కొంచెం అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి టు యూనో ఫిగర్ ఆ మసిల్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది కూడా యూ కెన్ ట్రై దిస్. బట్ ఇది కొంచెం ఈజీ అనుకున్న వాళ్ళు హ్యాండ్స్ కూడా ఎత్తేద్దాం. ఓకే, సో 3, 2, 1 గో. ఫస్ట్ లిఫ్ట్. 3, 2, 1 గో అండ్ దెన్ గో అప్. 9, 9, హోల్డ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Did you feel that? Yeah. Legs మీద అది పడలేదు కదా? No. ఓన్లీ కోర్ మీద. బికాస్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మన మసిల్ వర్క్ ఎగ్జాక్ట్ దాని మీద పడుతుంది. గాట్ ఇట్? ఆసమ్. సో నౌ మన ప్లాంక్ హోల్డ్ అండ్ బోట్ హోల్డ్తో మన యాబ్ మసిల్స్ని యాక్టివ్ మోడ్లోకి తెచ్చేసాం. సో అందుకని నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ టేక్ ద ప్లేట్ అండ్ ఇక్కడ నుంచి విల్ మూవ్ ఇన్ టు మన స్ట్రెంథనింగ్ బేస్డ్ వర్క్. సో ఆర్ యూ రెడీ? Yeah, I'm ready. ఆసమ్. సో ఫస్ట్ స్ట్రెంథనింగ్ మన సింపుల్ ఆబ్లిక్ ట్విస్ట్లోకి వెళ్దాం. సో హోల్డ్ ఇన్ బిట్వీన్. సో 3, 2, 1 and go. 1. ఆబ్లిక్ ట్విస్ట్ లెగ్స్ కింద ఉంటే బెటర్ బికాజ్ అప్పుడు రిలాక్స్డ్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ పెడితే సగం లోడ్ అంతా గ్రాయిన్ మీదకి పడుతుంది అండ్ దెన్ మనకి యాబ్స్ కన్నా లెగ్స్ వర్క్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్? సో అందుకని లెగ్స్ ఎప్పుడు రిలాక్స్గా పెట్టుకోండి. సో 3, 2, 1 go. 3, 4, 5, 6, 7, 8, 9, 10. సూపర్. సో చూసారు కదా, యాక్టివ్ మోడ్లోకి తెచ్చుకొని పెడితే లోడ్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడే హోల్డ్ చేసి లెట్స్ గో లిఫ్ట్ టుగెదర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Did you feel that? Yeah. సో దాంతో ఆ యాబ్ వర్కౌట్లో బర్నింగ్ అనేది మొదలైపోయింది, రైట్? నైస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అన్ని అప్పర్ చేస్తున్నాం కాబట్టి అప్పర్తో క్రంచెస్ కూడా చేద్దాం. సో 3, 2, 1 and let's go up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో ఇది చేసేటప్పుడు అగైన్ చాలా మందికి నెక్ పెయిన్ రావచ్చు. సో మీరు ప్లేట్ ఇలాగా హెడ్ వెనకాల పెట్టుకుని కూడా కంటిన్యూ అవ్వచ్చు. లెట్స్ డూ దిస్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. Awesome. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి యాబ్ మసిల్ ఇస్ డిఫరెంట్ అండ్ కోర్ స్ట్రెంగ్త్ ఇస్ డిఫరెంట్. డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? యాబ్ మసిల్స్ లేని వాళ్ళకి కోర్ స్ట్రెంగ్త్ ఉండొచ్చు అండ్ కోర్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి యాబ్ మసిల్స్ కూడా ఉండొచ్చు అండ్ రెండు కూడా ఉండొచ్చు, రెండు కూడా లేకపోవచ్చు. సో దట్ 2 different things.
అంటే ఏంటి స్ఫటిక అని అడగచ్చు. యాబ్ మసిల్స్ అంటే మన బాడీలో లోపల అబ్డామిన్ మసిల్స్, చిన్న చిన్న మసిల్స్ చాలా టైట్గా స్ట్రాంగ్గా ఉండడంని కోర్ స్ట్రెంగ్త్ అంటారు. యాబ్ మసిల్స్ అంటే బయట అంటే పెరిఫరల్ రేంజ్లో ఉండేవి. ఇంకా యూనో లైక్ ఇప్పుడు మన క్వాడ్ మసిల్ ఎలా కనిపిస్తుందో మనకి యాబ్ మసిల్స్ 6 ప్యాక్స్, 8 ప్యాక్స్ ఇవన్నీ అంటారు కదా, అవి యాబ్ మసిల్స్ కింద కనిపించడం. సో ఐ వుడ్ సే యాబ్ మసిల్స్ ఆర్ ఆల్సో హెల్ప్ఫుల్, కానీ మనకి కోర్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్. బికాస్ అది మన డైలీ ఫంక్షనాలిటీకి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు యాబ్ మసిల్స్ ఉంటే స్ట్రెంగ్త్ అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసేవి హోల్డ్స్తో వచ్చేది కోర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఈ క్రంచెస్, సిటప్స్ ఈ వీటితో వచ్చేది లాట్ మోర్ యాబ్ మసిల్స్ అన్నమాట. సో అందుకనే ఈ వేరియేషన్ మీరు మైండ్లో పెట్టుకుంటే మనం యాబ్స్ చేస్తున్నామా కోర్ చేస్తున్నామా అనేది మీరు అప్పుడే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. రైట్? యా. ఆసమ్.